హాయ్ అండి. ఇక్కడ చూసారు గదా! మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. క్లాసికల్ డాన్సు. ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. మా అమ్మాయిని ఒక 7 మంత్స్‌గా చేర్పించామన్నమాట ఇక్కడ. మా ఏరియాలోనే కొంచెం దూరంలోనే అట్లున్నారు ఆ టీచరు. క్లాసికల్ డాన్స్ టీచర్ అన్నమాట. సరే ఇంకా వినాయక చవితి కోసం అని చెప్పి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారన్నమాట. 21 మంది పిల్లలతో చేస్తున్నారు. పిల్లలంతా కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి రెడీ చేస్తున్నారన్నమాట పిల్లల్ని. నన్ను కూడా రమ్మన్నారన్నమాట రెడీ చేయడానికి. వెళ్ళాను. Audio Jungle. ఆ విధంగా అందరిని రెడీ చేయడం చూసి నేర్చుకోమని చెప్పారన్నమాట. నేను అలా చూసి నాకు వచ్చింది నేను అలా చేశానన్నమాట. వేశానన్నమాట అమ్మాయికి. సరే ఇంకా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినాయకుడి ఆలయంలో జరిగిన మా డాన్స్ స్కూల్ ప్రోగ్రామ్‌ను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మాయితో సహా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి వినాయకుడి అంకితం చేసిన ఈ ప్రదర్శన నిజంగా మనసుకు తాకేలా ఉంటుంది. పిల్లలు ఇంత చిన్న వయసులోనే క్లాసికల్ డాన్స్ నేర్చుకొని భక్తి భావంతో ప్రదర్శించడం తల్లిదండ్రులకు మాకు గర్వకారణం అన్నమాట. మన చిన్నతనంలో మనం ఎన్నో కళలు నేర్చుకోవాలని ఆశలు ఉంటాయి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఉండలేము. అందుకని మన పిల్లల్నైతే ఈ విధంగా చేర్చామనుకోండి, వాళ్ళు పెద్దయ్యాక ఇలా అనుకోకుండా వాళ్ళకు ఒక కళ అనేది ఉంటుంది కదా అని మా వారు అంటారు. అందుకనైతే మేము చేర్పించాము. ఇంకైతే వినాయకుడి గుడికైతే వచ్చేసారండి పిల్లలంతా కూడా. ఈ విధంగా ఫస్ట్ వినాయకుడి మండపంలో అయితే వెయ్యాలని చెప్పి ఇక్కడైతే చందనంతో అలంకరించారు స్వామివారిని. ఇంకా పూల అలంకరణ కూడా చేశారనమాట పక్కన. ఇంకైతే ఇక్కడ ఆ రోజే ఫుల్ వర్షం అండి. ఇక పాపం ఎలా వేస్తారో ఏమో అనుకుంటూ ఉన్నాము. ఆ వర్షంలో కూడా చూస్తూ ఉన్నారనమాట జనాలు అయితే. వాళ్ళ టీచర్ అన్నమాట. ఇంకా ఆ వర్షంలో కూడా తడవకుండా ఆ స్టేజ్ వరకు వేశారనమాట. చూడండి ఆలయం వాతావరణం ఎంత పవిత్రంగా ఉందో చూడండి. పూలతో అలంకరించిన స్టేజ్, దీపాల వెలుగు, భక్తి నిండిన వాతావరణం. ఇలాంటి ప్రదేశంలో పిల్లలు డాన్స్ చేస్తే అది కేవలం కళ కాదు, భగవంతునికి సమర్పణ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదర్శనలో ప్రతి అడుగులోనూ లయ ఉంది, ప్రతి హావభావాల్లోనూ భక్తి ఉంది. చిన్నారుల ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత అమాయకంగా, ఎంత అందంగా ఉన్నాయో. వారి నృత్యం కేవలం వినోదం కాదు, ఒక సందేశం. కళలు మనలో భక్తిని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు ఇక్కడ డాన్స్ చేసిన ప్రతి చిన్నారిలోనూ రేపటి గొప్ప కళాకారులు దాగి ఉన్నారు. తల్లిదండ్రులుగా మనకు ఇలాంటి క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. పిల్లలు డాన్స్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రతి క్లాప్స్, ప్రతి స్మైల్ మనకు గర్వంగా అనిపించే క్షణం. మా అమ్మాయి కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనడం మా జీవితంలో ఒక ఆనందమైన, గర్వకారణమైన క్షణం. పిల్లలందరికీ ఒక సందేశం. మీరు ఏ పని చేసినా క్రమశిక్షణతో, శ్రద్ధతో, భక్తితో చేస్తే విజయాన్ని తప్పక అందుకుంటారు. డాన్స్, మ్యూజిక్, చదువు ఏ రంగంలోనైనా మీరు మెరుగై వెలుగుతారు. ఇలా ఈ రోజు వినాయకుడి ఆలయంలో జరిగిన మా డాన్స్ స్కూల్ ప్రోగ్రాం అందరికీ ఒక మధురమైన అనుభవం. ఈ విజయానికి వెనుక ఉన్న గురువుల కృషి, పిల్లల శ్రద్ధ, తల్లిదండ్రుల సహకారం అందరికీ అభినందనలు. మన పిల్లలు భవిష్యత్తు కళలు, సంస్కృతి, భక్తి, క్రమశిక్షణతో నిండిపోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక భక్తి భావన కలిగించే క్షణాలను మీతో పంచుకుంటాం. జై వినాయక. ఇక అయితే పిల్లలు గురువుకైతే నమస్కారం పెట్టారు. ఇంకా స్వామివారికి నమస్కారం పెట్టేసి ఇంకా స్టేజ్ మీదకైతే వెళ్ళాలండి. వెళ్ళేటప్పుడు ఇంకా ఫుల్ వర్షం వస్తూనే ఉంది. ఎంతసేపు చూస్తున్నా ఆగడం లేదు. రాత్రి అయితే 11 అయిపోయిందనమాట మేము వచ్చే టైంకి. ఇంకా సరే అయినా ఇంకా చాలా సేపు వరకు కూడా కూర్చొని ఉన్నారనమాట గుళ్ళోనే. వర్షం తగ్గితే వెయ్యాలనేసని. ఇంకా ఎలాగో ఇంకా కొంచెం అట్లా తగ్గిందనమాట. ఇంకైతే స్టార్ట్ చేశారనమాట. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క గ్రూప్ అయితే వేస్తున్నారండి. ఇంకా మేమంతా కూడా వాళ్ళతో ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇంకా ఇలాంటివి జ్ఞాపకాలుగా ఉంటాయి కదా అనేసని. ఇంకా అదే దారిలోనే బండ్లు ఎక్కువగా పోతూ వస్తూ ఉన్నాయన్నమాట. నేనైతే కొంచెం క్లారిటీగా కూడా అంటే బండ్లు అడ్డం వస్తూ ఉన్నాయన్నమాట వీడియో తీస్తుంటే. మా వారైతే ఇంకా అక్కడే స్టేజ్ పక్కనే నిలబడుకొని చూస్తూనే ఉన్నారనమాట. పిల్లలు ఇంత చిన్న వయసులోనే ఆ ముద్రలు కానివ్వండి, ఆ పాటకు తగినట్టు. ఇంకా ఆ పాటలు అలాగే పెట్టకూడదు, పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి పెట్టకూడదు అనేసి నేను పెట్టడం లేదు. పెడితే మాత్రం అంత అందంగా ఉంటుందండి పాటకు, ఆ డాన్స్కి అయితే. చాలా బాగా వేశారు పిల్లలు. భారతీయ నృత్య కళా విశిష్టత. భారతీయ సాంప్రదాయ నృత్య కళలు మన సంస్కృతికి మూల స్తంభాలు. ప్రతి క్లాసికల్ డ్యాన్స్ కేవలం అడుగులు, తాళాలు మాత్రమే కాదు, అది మన సంస్కృతి, భక్తి, ఆధ్యాత్మికతలకు ప్రతిబింబం.
భరతనాట్యం, కూచిపూడి, కథక్, ప్రతి నృత్యం ఒక కథ చెబుతుంది. మన తరం పిల్లలు వీటిని నేర్చుకోవడం అంటే మన సాంప్రదాయాన్ని కాపాడడం. నృత్యం వల్ల పిల్లలకు కలిగే లాభాలు. డాన్స్ కేవలం కళ కాదు, పిల్లలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక సాధన. నృత్యం వల్ల డిసిప్లిన్ వస్తుంది. స్టేజ్ మీద డాన్స్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. శారీరక ఆరోగ్యానికి కూడా ఇది ఒక వ్యాయామం లాంటిదే. ముఖ్యంగా క్లాసికల్ డాన్స్లో ఎక్స్ప్రెషన్స్, భావాలు నేర్చుకోవడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి. అందుకే తల్లిదండ్రులుగా మన పిల్లలను కళలు వైపు ప్రోత్సహించాలి. క్లాసికల్ డాన్స్ అంటే భగవంతుని స్తుతించడం, ప్రతి అంగభంగి, ప్రతి ముద్ర దేవుడిని స్మరించేలా ఉంటుంది. ఉదాహరణకి వినాయకుడికి అంకితం చేసిన డాన్స్లో పిల్లలు చేసిన ముద్రాస్, ఎక్స్ప్రెషన్స్ వినాయకుని మహిమను మన కళ్ళ ముందే నిలబెట్టాయి. ఇది కేవలం డాన్స్ కాదు, భక్తి భావాన్ని వ్యక్తపరిచే ఒక యజ్ఞం, పిల్లలకు ప్రేరణాత్మకం సందేశం. ప్రియమైన పిల్లలారా, మీరు ఎంచుకున్న మార్గంలో కష్టపడి శ్రద్ధ పెట్టి నడిస్తే ఏ రంగంలోనైనా మీరు విజయాన్ని సాధిస్తారు. డాన్స్ నేర్చుకోవడం వల్ల మీరు డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్ ఈ 3 లక్షణాలు సంపాదిస్తారు. ఇవి ఉంటే జీవితంలో మీరు ఎదగకుండా ఎవరూ ఆపలేరు. తల్లిదండ్రులారా, మన పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిద్దాం. ఎందుకంటే ప్రతి క్లిప్, ప్రతి మాట వారి భవిష్యత్తుకు బలాన్ని ఇస్తుంది. ఈరోజు వినాయకుడి ఆలయంలో మా పిల్లలు చేసిన క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శన చూసి తల్లిదండ్రులుగా మాకెంతో సంతోషంగా ఉంది. చిన్న వయసులోనే ఇంత భక్తి చూపించడం నిజంగా గర్వకారణము. ప్రతి అడుగు మన పిల్లలతో డిసిప్లిన్, క్రియేటివిటీ పెరుగుతున్నాయని చూపుతుంది. ఇలాంటి క్షణాలు తల్లిదండ్రుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక సందేశం మనందరికీ స్పష్టమవుతుంది. పిల్లలకు కళలను నేర్పితే వారు కేవలం కళాకారులు మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం ఉన్న మంచి మనుషులుగా ఎదుగుతారు. ప్రేక్షకులకందరికీ నా మనవి, మీరు కూడా మా పిల్లలను మీ ప్రోత్సాహం ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని పూర్తిగా చూసి ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే చేయండి. మా పాప చేసిన గ్రూప్ అయితే మాత్రము పుష్పాంజలి అనే పాట కంట, నాకు తెలీదు, ఆ మేడం చెప్పారనమాట. మన పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా వారి ప్రతిభ అంతటి గొప్పది. స్టేజ్ మీద వారు చేసిన ప్రతి అడుగు, ప్రతి ఎక్స్ప్రెషన్ అది కేవలం డ్యాన్స్ కాదు, ఒక హృదయాన్ని తాకే సందేశము. ఈరోజు ఈ చిన్నారుల్ని చూసి ఒక నిజం మనందరికీ గుర్తుకొస్తుంది. పిల్లలు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. వారు చేసే ప్రతి చిన్న ప్రయత్నం మన హృదయాల్లో ఆనందాన్ని నింపుతుంది. పెద్దలుగా మనం వారిని ప్రోత్సహిస్తే వారి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఒక క్లిప్, ఒక స్మైల్, ఒక గుడ్ వర్డ్స్ పిల్లలకు ఎంత ప్రోత్సాహం ఇస్తాయో మీరు ఊహించలేరు. ఈరోజు స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చిన ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు నక్షత్రాలు. తల్లిదండ్రులుగా మనం కర్తవ్యం వారి ప్రతిభను గుర్తించి వారు ఎంచుకున్న మార్గంలో ప్రోత్సహించడం. వారికి ఇచ్చే ప్రతి ఎంకరేజ్మెంట్ వాళ్ళ జీవితాన్ని మార్చగలదు. ప్రేక్షకులారా, మీరు చూసిన ఈ ప్రదర్శన మీ హృదయాల్ని తాకితే మా పిల్లలకు మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ క్లాప్, మీ సపోర్ట్ వాళ్ళ కళలను నిజం చేస్తాయి. పిల్లలందరికీ ఒక చిన్న సందేశం: మీరు ఏది చేసినా ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో చేయండి. మీరు చేసే ప్రతి అడుగు మీ జీవితాన్ని వెలుగును నింపుతుంది. పెద్ద పిల్లలైతే 2 పాటలకు అలా వేశారనమాట డ్యాన్సు. ఇంకా చిన్నపిల్లలు ఒక్కొక్క పాటకే వేశారు. అదే చెప్పాను కదా మొదట్లోనే, ఆ పాటల్ని అలా పెట్టకూడదు కదా వీడియోలో, లాంగ్ వీడియోలో. షార్ట్లలో అయితే అలాగే పెడతాను. తప్పకుండా షార్ట్లు చూసిన వీడియోలు కూడా మీరు లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోలకైతే లైక్ చేస్తే మీకు కూడా మీ పిల్లలకు, ఇలాంటి పిల్లలకు చేరుతాయి కదండి. లైక్ చేయకపోతే అక్కడికే ఆగిపోతాయి వీడియోలు. అందువల్ల చెప్తున్నా. పిల్లలు ఎంత చిన్న పిల్లలు కూడా వేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా కూడా నేర్చుకుని ఆ ముద్రలు చేతులు ఇలా తిప్పుతుంటే
మనమైతే మర్చిపోతామండి నిజంగా ఆ చేతులు అవి నొప్పి వచ్చేస్తాయి. మా పాప అయితే ఫస్ట్ చేరిన వారానికి నాకు మిడెములు నొప్పి, చేతులు నొప్పి, ఏళ్ళు నొప్పులని చెప్పింది. కానీ మా వారు లేదమ్మా నేర్చుకోవాలి తప్పకుండా అని కొంచెం అట్లా చెప్తూ వస్తే సరే అని పట్టుదలగా నేర్చుకునింది. ఇప్పుడు అమ్మాయి బాగా చేతులు తిప్పడము, వేళ్ళు, ముద్రలు అన్నీ కూడా నేర్చుకునిందండి. ఈ విధంగా నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.